హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు ఫిట్టర్ టెక్ తెలుగు. ఈ వీడియోలో మనం బేసిక్ ఫిట్టింగ్ చాప్టర్లో అవుట్ సైడ్ మైక్రోమీటర్, రీడింగ్ డైమెన్షన్స్ విత్ అవుట్ సైడ్ మైక్రోమీటర్, కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ మరియు ఇన్సైడ్ మైక్రోమీటర్, డెప్త్ మైక్రోమీటర్ అండ్ డిజిటల్ మైక్రోమీటర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ బిగిన్ అవర్ క్లాస్. ముందుగా అవుట్ సైడ్ మైక్రోమీటర్. ఏ అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఈజ్ ఏ ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్ used to measure job generally with an accuracy 0.01 mm. ఈ మైక్రోమీటర్ అనేటువంటిది మనం ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ కిందికి వస్తుంది. దీన్ని మనం ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్ అంటాము. దీని యాక్యురసీ వచ్చేసరికి 0.01 mm మెజర్మెంట్లో మనం యాక్యురేట్గా దీంతో మెజర్ చేయగలుగుతాం. మైక్రోమీటర్ ఈజ్ యూజ్డ్ టు టేక్ అవుట్ సైడ్ మెజర్మెంట్స్ ఆర్ నోన్ యాజ్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. మైక్రోమీటర్ని యూజ్ చేసి మనం అవుట్ సైడ్ మెజర్మెంట్స్ కనుక తీస్తే దాన్ని మనం అవుట్ సైడ్ మైక్రోమీటర్ అంటాము. ఇక్కడ ఫిగర్ నెంబర్ 1లో కనుక గమనిస్తే మీకు అవుట్ సైడ్ మైక్రోమీటర్, దీన్ని మనం అవుట్ సైడ్ మైక్రోమీటర్ అంటాం. దీని పార్ట్స్ విషయానికి కనుక వస్తే దీన్ని ఫ్రేమ్ అంటాం, దీన్ని లాకింగ్ నట్ అంటాం, అది స్పిండిల్ లాక్ అంటాం, ఇది బ్యారెల్ ఆర్ స్లీవ్ అంటాం, దీన్ని థింబుల్ అంటాం, దీన్ని రాచెట్ స్టాప్ అంటాం. దీనికి 2 రాడ్స్ ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. అది స్పిండిల్ మరియు యాన్విల్. యాన్విల్ అనేటువంటిది మూవింగ్ పార్ట్ కాదు. స్పిండిల్ అనేటువంటిది మనం రాచెట్ స్టాప్తో థింబుల్తో మనం రొటేట్ చేసినప్పుడు స్పిండిల్ అనేటువంటిది ముందరికి వెనక్కి వచ్చి మనం ఏ జాబ్ని అయితే మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నామో దానికి వచ్చి కాంటాక్ట్ అవుతుంది. ఇది వచ్చేసి 0 to 25 mm మైక్రోమీటరు ఇక్కడ ఫ్రేమ్ పైన మనకి నోట్ చేశారు. నెక్స్ట్ వచ్చి పార్ట్స్ ఆఫ్ మైక్రోమీటర్ పార్ట్స్ వచ్చేసరికి ముందుగా ఫ్రేమ్. ద ఫ్రేమ్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాప్డ్ ఫోర్జ్డ్ స్టీల్ ఆర్ మలబుల్ క్యాస్ట్ ఐరన్. ఈ మైక్రోమీటర్ యొక్క ఫ్రేమ్ అనేటువంటిది మనం డ్రాప్డ్ ఫోర్జ్డ్ స్టీల్తో కానీ మలబుల్ క్యాస్ట్ ఐరన్తో కానీ తయారు చేయబడి ఉంటుంది. ఆల్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ది మైక్రోమీటర్ అటాచ్డ్ టు దిస్. అంటే మైక్రోమీటర్స్కి వివిధ భాగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఫ్రేమ్కి అటాచ్ చేయబడి ఉంటాయి. బ్యారెల్ మరియు స్లీవ్. మనం దీన్ని బ్యారెల్ కానీ స్లీవ్ కానీ అంటాం. స్లీవ్ అన్న బ్యారెల్, బ్యారెల్ అన్న స్లీవ్ అనమాట. ద బ్యారెల్ ఆర్ స్లీవ్ ఈజ్ ఫిక్స్డ్ టు ద ఫ్రేమ్. బ్యారెల్ ఆర్ స్లీవ్ అనేటువంటిది ఫ్రేమ్కి ఫిక్స్ చేయబడి ఉంటుంది. ద డాటమ్ లైన్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ మార్క్డ్ ఆన్ దిస్. అంటే దీనికి గ్రాడ్యుయేషన్స్ మార్క్ చేయబడి డాటమ్ లైన్ ఉంటుందన్నమాట ఈ బ్యారెల్ పైన ఆర్ స్లీవ్ పైన. నెక్స్ట్ థింబుల్ విషయానికి వస్తే on the beveled surface of the thimble also the graduations is marked. The spindle is attached to this. అంటే ఈ థింబుల్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ థింబుల్ అనేటువంటిది బివెల్డ్ సర్ఫేస్ కలిగి ఉంటుంది. దీనికి గ్రాడ్యుయేషన్స్ మార్క్ చేయబడి ఉంటాయి. ఇది స్పిండిల్కి అటాచ్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ స్పిండిల్ విషయానికి కనుక వస్తే వన్ ఎండ్ ఆఫ్ ది స్పిండిల్ ఈజ్ ద మెజరింగ్ ఫేస్. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా స్పిండిల్ అనేటువంటిది మెజరింగ్ ఫేస్. ద అదర్ ఎండ్ ఈజ్ థ్రెడెడ్ పాస్ త్రూఅవుట్ ఏ నట్. అంటే దీనికి అదర్ ఎండ్ అనేటువంటిది థ్రెడ్డింగ్ ఆర్ నర్లింగ్ చేయబడి ఉంటుంది త్రూఅవుట్ మొత్తం. నర్లింగ్ కాదు, థ్రెడ్డింగ్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఎందుకంటే మనం ఈ యొక్క థింబుల్ని కనుక రొటేట్ చేసినట్టయితే స్పిండిల్ అనేటువంటిది మూవ్ అవ్వడం జరుగుతుంది.
అలా మూవ్ అవడానికి గల కారణం ఈ థ్రెడ్స్. ద థ్రెడెడ్ మెకానిజం అలోస్ ఫర్ ద ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్స్ ఆఫ్ ది స్పిండిల్. ఈ థ్రెడెడ్ పోర్షన్ మెకానిజం అనేటువంటిది మనం స్పిండిల్ని ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూవ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి యాన్విల్. ద యాన్విల్ ఈజ్ వన్ ఆఫ్ ది మెజరింగ్ ఫేస్ విత్ అటాచ్డ్ ఆన్ ది మైక్రోమీటర్ ఫ్రేమ్. ఈ యాన్విల్ అనేటువంటిది మైక్రోమీటర్ ఫ్రేమ్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఇది ఫిక్స్డ్ మెజరింగ్ ఫేస్ అనమాట. ఇది ఎలాంటి మూమెంట్స్ ఉండవు దీనికి. ఇట్స్ మేడ్ అలాయ్ స్టీల్ అండ్ టినిష్డ్ టు ది స్పెసిఫైడ్ ఫ్లాట్ సర్ఫేస్. అంటే ఇది అలాయ్ స్టీల్తో తయారు చేయబడి ఫినిష్ చేయబడి ఉంటుంది. పర్ఫెక్ట్గా ఫినిష్ చేసి ఫ్లాట్ సర్ఫేస్ కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్పిండిల్ లాక్ నట్. స్పిండిల్ లాక్ నట్ విషయానికి కనుక వస్తే మనం ద స్పిండిల్ లాక్ నట్ ఈజ్ యూజ్డ్ టు లాక్ ద స్పిండిల్ అట్ ద డిజైర్డ్ పొజిషన్. ఈ స్పిండిల్ లాక్ నట్ అనేటువంటిది మనం మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు లాక్ చేయడం కోసం, ఆ డిజైర్డ్ పొజిషన్లో లాక్ చేసి ఉంచడం కోసం ఈ స్పిండిల్ లాక్ నట్ అనేటువంటిది యూజ్ అవుతుంది. ర్యాచెట్ స్టాప్ కనుక వస్తే మనం ది ర్యాచెట్ స్టాప్ ఎన్ష్యూర్ ద యూనిఫామ్ ప్రెజర్ బిట్వీన్ ద మెజరింగ్ సర్ఫేసెస్. అంటే ఈ ర్యాచెట్ స్టాప్ అనేటువంటిది మనకి ఎప్పుడైతే మనం జాబ్ను మెజర్ చేస్తున్నామో దాని మీద ఆ జాబ్ పైన యూనిఫామ్ ప్రెజర్ని అప్లై చేయడం కోసం ఈ ర్యాచెట్ స్టాప్ అనేటువంటిది మనం యూజ్ చేస్తాం. మరొకసారి కనుక మనం ఇక్కడ అవుట్ సైడ్ మైక్రోమీటర్ డైమెన్షన్స్ చూసుకోండి. మైక్రోమీటర్స్ అనేటువంటివి మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఇవి ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్స్ ఆఫ్ మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్. మెట్రిక్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ మీద గ్రాడ్యుయేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది మనం తెలుసుకుందాం. ముందుగా వర్కింగ్ ప్రిన్సిపల్. ద మైక్రోమీటర్స్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్క్రూ అండ్ నట్. అంటే ఈ మైక్రోమీటర్ అనేటువంటిది స్క్రూ అండ్ నట్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. ద లాంగిట్యూడినల్ మూమెంట్స్ ఆఫ్ ది స్పిండిల్ డ్యూరింగ్ వన్ రొటేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ద పిచ్ ఆఫ్ ది స్క్రూ. అంటే దీని మూమెంట్ వన్ స్పిండిల్ రొటేషన్ వచ్చేసి ఇది పిచ్ ఆఫ్ ది స్క్రూకి ఈక్వల్గా ఉంటుంది. ద మూమెంట్ ఆఫ్ ది స్పిండిల్ టు ద డిస్టెన్స్ ఆఫ్ ది పిచ్ ఆఫ్ ఇట్స్ ఫ్రాక్షన్ కెన్ బి యాక్చువల్లీ మెజర్డ్ ఆన్ ది బ్యారెల్ అండ్ థింబుల్. అంటే మనం బ్యారెల్ మరియు థింబుల్ని యూజ్ చేసి అవి రొటేట్ చేసినప్పుడు స్పిండిల్ అనేటువంటిది మూవ్ అవుతుంది. మూవ్ అవడం వల్ల కరెక్ట్ పొజిషన్లో మనం కనుక ఉంచినట్లయితే, అంటే వర్క్ పీస్కి ఎగ్జాక్ట్ ప్రెజర్ ఇచ్చి మనం మెజర్ చేసినప్పుడు యాక్యురేట్గా మెజర్ చేయడం కోసం ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్రాడ్యుయేషన్స్ విషయానికి కనుక వస్తే, ఇన్ మైక్రోమీటర్ ద పిచ్ ఆఫ్ ది స్పిండిల్ థ్రెడ్ ఈజ్ 0.5 mm. ఈ మైక్రోమీటర్లో దీని యొక్క పిచ్ వచ్చేసి మనకి స్పిండిల్ థ్రెడ్ యొక్క పిచ్ వచ్చేసి 0.5 mm పిచ్ ఉంటుంది. ఇక్కడ ఫిగర్ నెంబర్ 1లో కనుక మీరు గమనిస్తే అవుట్ సైడ్ మైక్రోమీటర్ ఇది. ఇందాక మనం ఫ్రేమ్ యొక్క పార్ట్స్ చెప్పుకున్నాం కదండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, డైమెన్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ డైమెన్షన్ అనేటువంటిది ఒక్కొక్క డైమెన్షన్ వచ్చేసి 5 mm కలిగి ఉంటుంది. దాన్ని మనం పిచ్ అని కూడా అంటాం. స్పిండిల్ థ్రెడ్ పిచ్ అన్నమాట. thereby in a rotation of the thimble in spindle advanced by 0.5 mm. అంటే అది మనం థింబుల్ని ఎప్పుడైతే ఒక రొటేషన్ తిప్పినామో అది స్పిండిల్ అనేటువంటిది 0.5 mm అడ్వాన్స్డ్గా మూవ్ అవుతుంది. అంటే 0.5 mm అనేటువంటిది మూవ్ అవుతుంది ఒక థింబుల్ రొటేషన్కి.
On the barrel, a 25 mm long datum line is marked. బ్యారెల్ పైన 25 mm లాంగ్ డాటమ్ లైన్ అనేటువంటిది మార్క్ చేయబడి ఉంటుంది. అది డిపెండ్ అపాన్ మైక్రోమీటర్ మీద బేస్ అయి ఉంటుంది. కొన్ని మైక్రోమీటర్స్ ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక చూసుకుంటే 0 to 25 mm మైక్రోమీటర్ అనమాట. ఇది కొన్ని మైక్రోమీటర్స్ ఎలా ఉంటాయంటే 25 to 50 ఉంటాయి, 50 mm ఉంటాయి అన్నమాట. మరికొన్ని 50 to 75 కూడా ఉంటాయి. అవి బేస్డ్ ఆన్ మైక్రోమీటర్ మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైనా మీరు ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ 25 mm, ఇక్కడ 25 mm, ఇక్కడ 25 mm గ్యాప్ ఉంది కనుక ఈ బ్యారెల్ పైన 25 mm లాంగ్ డాటమ్ లైన్ అనేటువంటిది ఫిక్స్డ్గా మార్క్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్, దిస్ లైన్ ఈజ్ ఫర్దర్ గ్రాడ్యుయేటెడ్ to millimeters and half millimeters, 1 mm or 0.5 mm. అంటే దీనిపైన గ్రాడ్యుయేషన్స్ మిల్లీమీటర్స్ మరియు హాఫ్ మిల్లీమీటర్స్ అంటే 1 mm or 0.5 mm గ్రాడ్యుయేట్ చేయబడి ఉంటాయి. ద గ్రాడ్యుయేషన్స్ ఆర్ నంబర్స్ యాజ్ 0, 5, 10, 15, 20 or 25 mm. దీనిపైన గ్రాడ్యుయేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే 0, 5, 10, 15, 20, 25 mmలు మాత్రమే మార్క్ చేయబడి ఉంటాయి. మిగతా డివిజన్స్ అనేటువంటివి నెంబర్ నోట్ చేసి ఉండదు. నెక్స్ట్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ ది బివెల్ ఎడ్జ్ ఆఫ్ ది థింబుల్ ఈజ్ గ్రాడ్యుయేటెడ్ ఇంటూ 50 divisions and marked 0, 5, 10, 15 to 45, 50 in clockwise direction. అంటే ఈ థింబుల్ పైన ఏదైతే గ్రాడ్యుయేషన్స్ ఉంటాయో అవి 50 డివిజన్స్ చేసి ఉంటాయి. ఆ 50 డివిజన్స్ 0, 5, 10, 15 to 45, 50 అనేటువంటి క్లాక్వైజ్ డైరెక్షన్లో మనకి మార్క్ చేయబడి ఉంటాయి. ఈ థింబుల్ అనేటువంటిది 50 డివిజన్స్ కనుక ఒకసారి రొటేట్ అయితే మనకి 0.5 mm అనేటువంటిది స్పిండిల్ మూవ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ద డిస్టెన్స్ మూవ్డ్ బై ది స్పిండిల్ డ్యూరింగ్ వన్ రొటేషన్ ఆఫ్ ది థింబుల్ 0.5 mm. అంటే ఇందాక నేను చెప్పినాను కదా మీకు, ఈ థింబుల్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక రొటేషన్ కనుక కంప్లీట్ చేసుకుంటే స్పిండిల్ అనేటువంటిది 0.5 mm అనేటువంటిది ముందరికి వెళ్ళడం జరుగుతుంది. ద మూమెంట్ ఆఫ్ వన్ డివిజన్ ఆఫ్ ది థింబుల్, అంటే థింబుల్ ఒక రొటేషన్ అయినప్పుడు ఒక డివిజన్ కనుక మూవ్ అయినప్పుడు మనకి 0.5 ఇంటూ 1/50. 1/50 అంటే 50లో మనం 1 గ్రాడ్యుయేషన్ మాత్రమే మనం మూవ్ చేస్తున్నాం కాబట్టి ఇది థింబుల్లో ఉన్నటువంటి 50 గ్రాడ్యుయేషన్స్లో 1 డివిజన్ కనుక మూవ్ చేస్తే మనకి స్పిండిల్ అనేటువంటిది 0.01 mm అనేటువంటిది ముందరికి వెళ్ళడం కానీ వెనక్కి రావడం కానీ మూవ్ అవ్వడం జరుగుతుంది. యాక్యురసీ కౌంట్ ఆఫ్ ది మైక్రోమీటర్ అవుట్సైడ్ accuracy or least count of a metric outside micrometer is 0.01 mm. మనకి లీస్ట్ కౌంట్ కానీ యాక్యురసీ కానీ మెట్రిక్ అవుట్సైడ్ మైక్రోమీటర్లో 0.01 mm అని మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. ఇవి దీని గ్రాడ్యుయేషన్స్. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే రీడింగ్ డైమెన్షన్స్ విత్ అవుట్సైడ్ మైక్రోమీటర్. రేంజ్ ఆఫ్ అవుట్సైడ్ మైక్రోమీటర్స్ యొక్క రేంజెస్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. అవుట్సైడ్ మైక్రోమీటర్స్ ఆర్ అవైలబుల్ రేంజెస్ 0 to 25 mm, 25 to 50 mm, 50 to 75 mm, 75 to 100 mm, 100 to 125 mm, 125 to 150 mm. అవుట్సైడ్ మైక్రోమీటర్ అనేటువంటిది మనకి డిఫరెంట్ రేంజెస్లో అవైలబుల్గా ఉంది. అది 0 to 25 mm వరకు ఒక సెట్టు, 25 to 50 వరకు మరో సెట్టు,
50 to 75, 70 to 75 to 100, 100 to 125 మరియు 125 టు 150 అనేటువంటిది మరొక సెట్టు. ఇలా డిఫరెంట్ సెట్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఫర్ ఆల్ రేంజెస్ మైక్రోమీటర్స్ ఆర్ గ్రాడ్యుయేటెడ్ మార్క్ ఆన్ ది బ్యారెల్ ఈజ్ ఓన్లీ 0 to 25 అంటే మనకి ఈ సైజెస్ ఎంతైనా ఉన్నని, మనకి 50 to 75 కానీ, 70 to 100 కానీ, 125 to 150 కానీ, మన రేంజ్ మైక్రోమీటర్ యొక్క రేంజ్ ఎంతైనా ఉన్నని, కానీ బ్యారెల్ పైన 0 to 25 మాత్రమే గ్రాడ్యుయేట్ చేయబడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఫిగర్ నెంబర్ 1 కనుక గమనిస్తే ఇది 50 to 75 బ్యారెల్ పైన 0 to 25 మాత్రమే గ్రాడ్యుయేట్ చేయబడి ఉంటాయి. నెక్స్ట్, రీడింగ్ మైక్రోమీటర్ మెజర్మెంట్స్. హౌ టు రీడ్ ద మెజర్మెంట్స్ విత్ అన్ అవుట్ సైడ్ మైక్రోమీటర్ అనేటువంటిది మనం ఫిగర్ నెంబర్ 2లో కనుక చూసుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ బ్యారెల్ పైన కనుక చూసుకుంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 0, 5, 10, 15 అలా మాత్రమే ఎంఎంలలో మార్క్ చేయబడి ఉంటాయని. ఇక్కడ కనుక చూసుకుంటే 10, 11, 12, 13 క్రాస్ అయింది. 13 కింద వచ్చేసరికి 13.5 కూడా క్రాస్ అయింది బ్యారెల్ పైన. అంటే బ్యారెల్ మెజర్మెంట్ వచ్చేసి 13.50 నెక్స్ట్ కనుక మనం థింబుల్ పైన చూసుకున్నట్లయితే 10, 11, 12, 13.13 అనేటువంటిది క్రాస్ అవ్వడం జరిగింది. అంటే మొత్తం వచ్చేసరికి 13.63. ఇది మనం ఒకసారి కనుక చూసుకుంటే ఇక్కడ ఈ మెజర్మెంట్ని నోట్ చేసి ఉంచుకోండి, గుర్తుపెట్టుకోండి దీన్ని. 13.63 అనేటువంటిది మనకి ఈ ఫిగర్లో మెజర్మెంట్ వచ్చింది. దీన్ని మనం బ్యారెల్ గ్రాడ్యుయేషన్స్ అంటాం, వీటిని మనం థింబుల్ గ్రాడ్యుయేషన్స్ అని పిలుస్తాము. నెక్స్ట్, ఫస్ట్ నోట్ ద మినిమం రేంజ్ ఆఫ్ ది అవుట్ సైడ్ మైక్రోమీటర్. అంటే మనం ఫస్ట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మైక్రోమీటర్ యొక్క రేంజ్ ఎంత, అది 0 to 25, 25 to 15, 50 to 75, దాని రేంజ్ ఏంటి అని ఫస్ట్ మనం నోట్ చేసుకోవాలి. వెల్ మెజరింగ్ విత్ 50 to 75 మైక్రోమీటర్, నోట్ ఇట్ 50. అంటే మనం ఎప్పుడైతే 50 to 75 రేంజ్ గల మైక్రోమీటర్తో మెజర్ చేసినామో మనం ముందుగా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే 50 మినిమం మెజర్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్, దెన్ ద రీడ్ బ్యారెల్ గ్రాడ్యుయేషన్స్. రీడ్ ద వాల్యూ ఆఫ్ ది విజిబుల్ లైన్స్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ ది థింబుల్ ఎడ్జ్. అంటే బ్యారెల్ రేంజ్ మీద మనం డైమెన్షన్ తీసుకున్నాం కదా, 13 వచ్చింది. మరియు 0.5 మిల్లీమీటర్ అనేటువంటిది కూడా బ్యారెల్ మీద మనం నోట్ చేయడం జరిగింది. ఇందాక 13.50 అని నోట్ చేసుకున్నాం కదా, అది మనం మొత్తానికి 13.63 వచ్చింది, అది కూడా వస్తుంది ముందు. ఇక్కడ మెయిన్ స్కేల్ డివిజను మరియు సబ్ డివిజన్స్ వాల్యూస్ వచ్చేసరికి 13.50 వచ్చింది. నెక్స్ట్ మనం థింబుల్ గ్రాడ్యుయేషన్స్ కనుక చూసుకుంటే రీడ్ ద థింబుల్ గ్రాడ్యుయేషన్స్ ఇన్ ద లైన్ విత్ ఎ బ్యారెల్ డాటమ్ లైన్. 13 డివిజన్స్ అనేటువంటిది క్రాస్ అవ్వడం జరిగింది. ఇక్కడ మళ్ళీ మనకు చూపించినట్టు 13 డివిజన్స్ అనేటువంటిది క్రాస్ అయింది. ఈ 13 డివిజన్స్ అనేటువంటిది మనం మల్టిప్లై బై దిస్ వాల్యూ 0.01 లీస్ట్ కౌంట్తో మనం ఈ 13ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసినట్టయితే కనుక మనకి 0.13 రావడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం మనం మినిమం రేంజ్ వచ్చేసరికి మనకి 50 అది మనం అవుట్ సైడ్ మైక్రోమీటర్ 50 to 75 రేంజ్ అనుకున్నాం కదా, అందుకని మనం మినిమం రేంజ్ చేసుకున్నాం 50 నెక్స్ట్ బ్యారెల్ రీడింగ్ వచ్చేసరికి 13.5 వచ్చింది. థింబుల్ రీడింగ్ వచ్చేసరికి మనకి 0.13 అనేటువంటిది రావడం జరిగింది.
దీని టోటల్ వచ్చేసి మొత్తం యాడ్ చేస్తే టోటల్ రీడింగ్ వచ్చేసరికి 63.63 mm అనేటువంటిది మనకి మైక్రోమీటర్ యొక్క రీడింగ్ రావడం జరిగింది. ఫైనల్గా 63.63 mm అనేటువంటి వాల్యూ మనకు రావడం జరిగింది. మీరు చూసారు కదా మైక్రోమీటర్లో మనం ఎలా రీడింగ్ తీయాలి అని. ఒకసారి మీకు అర్థం కనుక కాకపోతే ఫస్ట్ టైం అయినట్టయితే అర్థం కాకపోవచ్చు, మళ్ళీ ఒకసారి వీడియోని బ్యాక్ చేసి మెల్లగా ఫస్ట్ బ్యారెల్ రీడింగు, తర్వాత బ్యారెల్లో ఉన్నటువంటి డివిజన్స్ రీడింగు, తర్వాత ఫస్ట్ బ్యారెల్ రీడింగ్లో ఉన్నటువంటి రీడింగ్స్ చూసిన తర్వాత మనం థింబుల్ రీడింగ్స్ చూసుకోవాలి. ఆ రేంజ్ అనే దాన్ని మనం ముందుగా నోట్ చేసుకోవాలి. ఈ రేంజ్, బ్యారెల్ రీడింగు, థింబుల్ రీడింగు అన్నీ యాడ్ చేస్తే మనకి యాక్చువల్ రీడింగ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ అవుట్సైడ్ మైక్రోమీటర్ కనుక మనం వస్తే, ఇన్ ఆర్డర్ టు dismantle and carry out the clean and adjustment of the micrometer, it is essential to know the functions of its various parts. అంటే మనం దాన్ని డిసెంబుల్ చేసి ఆర్డర్గా డిసెంబుల్ చేసి క్లీనింగ్ చేసి అడ్జస్ట్మెంట్ చేద్దాం. ఇది మనకి తెలుసుకోవాల్సినటువంటి ఫంక్షన్ అన్నమాట. ఇందులో పార్ట్స్ ఏంటివి, అవి ఎలా ఫంక్షన్ అవుతాయి, అసలు మైక్రోమీటర్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ పార్ట్స్ చూస్తే మీకు అర్థమవడం జరుగుతుంది. ఫిగర్ నెంబర్ 1 కనుక మనం గమనిస్తే, ఇది ఫ్రేము, దీనికి యువతల యాన్విల్ ఉంటుంది, ఇక్కడ స్పిండిల్ ఉంటుంది. ఈ స్పిండిల్ కనుక మనం బయటికి తీయడం జరిగితే ఇది స్పిండిలు. దీనికి ట్యాపర్డ్ నట్ అనేటువంటిది ఒకటి ప్రొవైడ్ చేయడం వల్ల ఈ థ్రెడ్స్ మూవ్ అయ్యి ఇది స్పిండిల్ అనేటువంటిది లెఫ్ట్ ఆర్ రైట్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇది లాకింగ్ డివైస్ మనకు తెలుసు, లాక్ చేయడం కోసం యూజ్ చేస్తాం డిజైడ్ పొజిషన్లో. నెక్స్ట్ మనం థింబుల్ విషయానికి కనుక వస్తే, ఈ థింబుల్లో వాషర్ అనేటువంటిది ఒకటి ఫిట్ చేయబడి ఉంటుంది ర్యాచెట్ స్టాప్కి. ఈ ర్యాచెట్ స్టాప్ అనేటువంటిది మనం ఎప్పుడైతే తిప్పుతామో సమ్ ప్రెజర్ అప్లై అయిన తర్వాత అది ఆ వాషర్ అనేటువంటిది స్లిప్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక మరీ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా మరియు తక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ర్యాచెట్ స్టాప్ని ఇచ్చి మనం ఎంత ప్రెజర్ రిక్వైర్మెంట్ ఉందో అంత ప్రెజర్ని మనం ఇవ్వచ్చు ర్యాచెట్ స్టాప్తో. నెక్స్ట్ వచ్చి ర్యాచెట్ స్టాప్ విషయానికి కనుక వస్తే, మనం ఇక్కడ ఈ పార్ట్స్ గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ర్యాచెట్ స్టాప్ విషయానికి కనుక వస్తే, దిస్ ఈజ్ ఏ డివైస్ ఫిట్టెడ్ ఆన్ ది మైక్రోమీటర్ టు ఎన్ష్యూర్ యూనిఫామ్ ప్రెజర్ బిట్వీన్ ద మెజరింగ్ ఫేస్ ఆఫ్ ది మైక్రోమీటర్ వెల్ మెజరింగ్. ఈ ర్యాచెట్ స్టాప్ అనేటువంటిది మనకి మైక్రోమీటర్కి ఫిట్ చేయబడి ఉంటుంది. దీన్ని యూజ్ చేసి మనం యూనిఫామ్ ప్రెజర్ని మెయింటైన్ చేయగలుగుతాము. అది మెజరింగ్ ఫేస్ ఆఫ్ ది మైక్రోమీటర్ యొక్క మెజరింగ్ ఫేస్కి యూనిఫామ్ ప్రెజర్ మెయింటైన్ చేయడం కోసం ఈ ర్యాచెట్ స్టాప్ అనేటువంటిది మనం యూజ్ చేస్తాం. ది ర్యాచెట్ స్టాప్ విల్ slip behind a certain pressure, thus preventing the further advancement of the spindle when excessive pressure is used. ఈ ర్యాచెట్ స్టాప్ అనేటువంటిది సర్టెన్ ప్రెజర్ వచ్చిన తర్వాత స్లిప్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అది మనకి ఎక్సెసివ్ ప్రెజర్ పడకుండా ప్రివెంట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. This is a mount on this thimble on the micrometer and it connects with the spindle when assembled. అంటే ఇది థింబుల్కి మౌంట్ చేయబడి ఉంటుంది. ఇది స్పిండిల్కి అసెంబ్లింగ్ చేసేటప్పుడు స్పిండిల్కి కాంటాక్ట్ అయ్యే విధంగా మనం దీన్ని అనేటువంటిది అసెంబ్లీ చేస్తాం. నెక్స్ట్, a special spanner is provided along with the micrometer for fixing and removing the ratchet stop. మనం ర్యాచెట్ స్టాప్ని ఫిక్స్ చేయడం కోసం, రిమూవ్ చేయడం కోసం అనేటువంటిది మనకు ఒక స్పానర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది అలాంగ్ విత్ మైక్రోమీటర్. ఈ మైక్రోమీటర్ అమ్మడి ఈ స్పానర్ని ఇస్తారు మనకి. అదేంటంటే మనం ర్యాచెట్ స్టాప్ని
రిమూవ్ చేయడం కోసం మరియు మౌంట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి థింబుల్ విషయానికి కనుక వస్తే మనం ద థింబుల్ హ్యాజ్ ద హల్లో ట్యాపర్డ్. థింబుల్ అనేటువంటిది హల్లో ట్యాపర్ కలిగి ఉంటుంది. మ్యాచ్ విత్ ద ట్యాపర్ నోస్ ఫిట్టెడ్ ఆన్ ది స్పిండిల్. ఈ థింబుల్ అనేటువంటిది స్పిండిల్కి హల్లో ట్యాపర్ కలిగి ఫిట్ చేయబడి ఉంటుంది. స్పిండిల్ యొక్క డీప్ డిస్కషన్ కనుక వస్తే మనం వన్ ఎండ్ ఆఫ్ ది స్పిండిల్ ఫ్రమ్ ది మెజరింగ్ ఫేస్. స్పిండిల్ యొక్క ఫేస్ అని ఒక ఎండ్ అనేటువంటిది మెజరింగ్ ఫేస్ కలిగి ఉంటుంది. ద అదర్ ఎండ్ ఈజ్ ఏ స్పిండిల్ ఈజ్ థ్రెడెడ్ పోర్షన్. అంటే మరొక ఎండ్ వచ్చేసి ఈ స్పిండిల్కి థ్రెడెడ్ పోర్షను. ద ట్యాపర్డ్ నోస్ ఫిట్టెడ్ ఆన్ దిస్. దీనికి ఈ ట్యాపర్డ్ నోస్ అనేటువంటిది ఫిట్ చేయబడి ఉంటుంది. ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఫిగర్ నెంబర్ 5 అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇది స్పిండిల్ మొత్తం ఈ ఒక పక్క మెజరింగ్ ఫేస్ అంటాం దీన్ని. ఇక్కడ మెజరింగ్ ఫేస్ ఉంది. మరొక లాస్ట్ కార్నర్లో మనకి ట్యాపర్ నోస్ అనేటువంటిది ఫిట్ చేయబడి ఉంది. దిస్ ట్యాపర్ నోస్ ఈజ్ వెరీ accurately finished and axial alignment and also permit the positioning of the thimble and any required placement during the adjustment of the zero error. అంటే ఈ ట్యాపర్ నోస్ అనేటువంటిది యాక్యురేట్గా ఫినిష్ చేయబడి యాక్సియల్ అలైన్మెంట్ కలిగి ఉంటుంది. ఇది ఏంటంటే థింబుల్ యొక్క పొజిషన్ని అడ్జస్ట్మెంట్ చేయడం కోసం ఇది యూజ్ చేస్తాం. దాన్నే మనం జీరో ఎర్రర్, థింబుల్ యొక్క పొజిషన్ని జీరో ఎర్రర్ ఫిక్స్ చేయడం కోసం ఈ ట్యాపర్ నోస్ అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ద స్పిండిల్ పాస్ త్రూఅవుట్ ద స్ప్లిట్ ఇంటర్నల్ థ్రెడ్స్. ఈ స్పిండిల్ అనేటువంటిది స్ప్లిట్ ఇంటర్నల్ థ్రెడ్స్ ద్వారా పాస్ అవ్వడం జరుగుతుంది. విచ్ ఫార్మ్ ద పార్ట్ ఆఫ్ ది బ్యారెల్. అంటే ఈ స్ప్లిట్ ఇంటర్నల్ థ్రెడ్స్ అనేటువంటివి బ్యారెల్ లోపల ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. ద అవుటర్ పోర్షన్ ఆఫ్ ది స్ప్లిట్ ఇంటర్నల్ థ్రెడ్స్ హ్యావ్ ది ట్యాపర్డ్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్. ఈ ఏవైతే స్ప్లిట్ ఇంటర్నల్ థ్రెడ్స్ ఉన్నాయో వాటికి పైన అవుటర్ పోర్షన్లో ట్యాపర్డ్ ఎక్స్టర్నల్ థ్రెడ్స్ కలిగి ఉంటాయి. ఏ ట్యాపర్ థ్రెడ్స్ నట్ ఈజ్ ఫిక్స్డ్ ఆన్ దిస్. ఈ ట్యాపర్డ్ థ్రెడ్స్ అనేటువంటివి థ్రెడెడ్ నట్ అనేటువంటిది దీనికి ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. అంటే ట్యాపర్డ్ థ్రెడ్ నట్ అనేటువంటిది ఫిక్స్ అనమాట, అది కాన్స్టెంట్గా అక్కడే ఉండిపోతుంది. బట్ మనం థింబుల్ని ఏదైతే రొటేట్ చేస్తామో అప్పుడు స్పిండిల్ రొటేట్ అవ్వడం కోసం, ముందుకి మరియు వెనక్కి రావడం కోసం ఈ ట్యాపర్డ్ థ్రెడెడ్ నట్ అనేటువంటిది యూజ్ అవుతుంది. నెక్స్ట్ tightening and loosening of this nut enable the split internal threads close or open. This is permit to wear adjustment in the matching threads. అంటే ఇందాక నేను చెప్పుకున్నట్టుగా ఇది మనం టైటనింగ్ ఆర్ లూజనింగ్ చేయడం కోసం ఈ నట్ అనేటువంటిది కలిగి ఉంటుంది. ఈ నట్ ఇంటర్నల్ థ్రెడ్స్ క్లోజ్ ఆర్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దిస్ పర్మిట్ టు వేర్ అడ్జస్ట్మెంట్ ఇన్ ది మ్యాటింగ్ థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ అనేటువంటివి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి పడతాయి. ఏ స్పెషల్ స్పానర్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ దిస్ పర్పస్. ఈ పర్పస్ కోసం మనకి స్పెషల్ స్పానర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. మనం ఫిగర్ నెంబర్ 7లో కనుక చూస్తే ఇదే దాని స్పానరు. ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ట్యాపర్డ్ థ్రెడ్ నట్ ఉంది కదండి, ఇది పర్ఫెక్ట్ ఎలాంటి మూమెంట్స్ లేకుండా కాన్స్టాంట్గా ఉండిపోతుంది. ఈ స్పిండిల్ థ్రెడ్స్ నట్ అనేటువంటివి ఈ విధంగా ముందుకు మరియు వెనక్కి పాస్ అవ్వడం జరుగుతుంది. ఈ నట్ అనేటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది.
నెక్స్ట్, the locking device provided on the spindle is to arrest the movement of the spindle after taking a measurement. ఈ లాకింగ్ డివైస్ అనేటువంటిది ఏదైతే ఉందో అది స్పిండిల్ని అరెస్ట్ చేస్తుంది, ఎలాంటి మూమెంట్స్ ఇవ్వకుండా. స్పిండిల్ అనేటువంటిది ఎలాంటి మూమెంట్ అవ్వకుండా ఈ లాకింగ్ డివైస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ప్రికాషన్స్ వెల్ డిస్మెంట్లింగ్ ద మైక్రోమీటర్. మనం మైక్రోమీటర్ని డిస్మెంట్లింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని చూద్దాం. అవాయిడ్ టచింగ్ ద మెజరింగ్ ఫేస్ ఆఫ్ ది బేర్ ఫింగర్ యాజ్ ఇన్ మిడ్ కాజ్ రస్ట్. అంటే మనం దాన్ని డిస్మెంట్లింగ్ చేసేటప్పుడు బేర్ ఫేస్ని ఫింగర్స్తో కానీ టచ్ చేయొద్దు. అలా టచ్ చేసినట్టయితే ఇది రస్టింగ్ పట్టే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. ప్రొటెక్ట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది మైక్రోమీటర్ ఫ్రీ ఫ్రమ్ డస్ట్ వెల్ డిస్మెంట్లింగ్ ఆఫ్ ది అసెంబుల్. ఇది మనం మైక్రోమీటర్ని డిస్మెంట్లింగ్ చేసేటప్పుడు కానీ అసెంబ్లింగ్ చేసేటప్పుడు కానీ ఫ్రీ ఫ్రమ్ డస్ట్ ఎలాంటి డస్ట్ ఉండకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. యూజ్ కార్బన్ టెట్రాక్లోరైడ్ ఫర్ క్లీనింగ్ ద పార్ట్స్ ఆఫ్టర్ డిస్మెంట్లింగ్. మనం ఎప్పుడైతే మైక్రోమీటర్ని డిస్మెంట్లింగ్ చేసినామో అప్పుడు మనం కార్బన్ టెట్రాక్లోరైడ్లో క్లీనింగ్ చేయాలి వీటి పార్ట్స్ని. వెల్ అసెంబ్లింగ్ అప్లై ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ది థిన్డ్ ఆయిల్. మనం ఎప్పుడైతే అసెంబ్లీ చేస్తామో అప్పుడు అసెంబ్లింగ్ పార్ట్స్కి మనం థిన్ ఆయిల్ అనేటువంటిది ఫ్యూ డ్రాప్స్ వేసి అసెంబ్లీ చేయాలి. డు నాట్ యూజ్ మెటాలిక్ సర్ఫేస్ ఫర్ ప్లేసింగ్ ద పార్ట్స్ ఆఫ్టర్ డిస్మెంట్లింగ్. అంటే మనం ఇది డిస్మెంట్లింగ్ చేసిన తర్వాత దీన్ని మెటాలిక్ సర్ఫేస్ పైన ఉంచరాదు. అండ్ ఎనామిల్డ్ ట్రే ఈజ్ ప్రిఫరబుల్. అంటే ఈ మైక్రోమీటర్ అనేటువంటిది డిస్మెంటల్ చేసిన తర్వాత ఎలాంటి మెటాలిక్ సర్ఫేస్ పైన ఉంచరాదు. దీన్ని ఎనామిల్డ్ ట్రేయర్ అనే దాన్ని మనం ప్రిఫర్ చేస్తాం ఈ పార్ట్స్ అనేటువంటివి ఉంచుకోవడానికి. అప్లై థిన్ కోటింగ్ ఆఫ్ ఆయిల్ వెన్ ప్లేసింగ్ ద మైక్రోమీటర్ బ్యాక్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్. అంటే మనం ఎప్పుడైతే ఈ మైక్రోమీటర్ యొక్క పార్ట్ని ఉంచుతున్నామో అప్పుడు థిన్ కోటెడ్ ఆయిల్ అనేటువంటిది పూసి ఉంచాలి. అవాయిడ్ ఫ్రీక్వెంట్ డిసెంబ్లింగ్ అండ్ అసెంబ్లింగ్. అంటే ఈ మైక్రోమీటర్ అనేటువంటిది ఎక్కువసార్లు మనం అసెంబ్లీ చేసుకుంటూ ఉండరాదు. నెక్స్ట్ టాపిక్ ఇన్సైడ్ మైక్రోమీటర్. ఈ ఇన్సైడ్ మైక్రోమీటర్ విషయానికి కనుక వస్తే అన్ ఇన్సైడ్ మైక్రోమీటర్ ఈజ్ ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ వెన్ మెజరింగ్ విత్ యాక్యురసీ ఆఫ్ 0.01 mm. ఈ ఇన్సైడ్ మైక్రోమీటర్ అనేటువంటిది ప్రెసిషన్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంటు. దీన్ని యూజ్ చేసి మనం 0.01 mm యాక్యురసీతో మెజర్ చేయొచ్చు. పర్పస్ వచ్చేసి అన్ ఇన్సైడ్ మైక్రోమీటర్ యూజ్డ్ టు మెజర్ ద డయామీటర్ ఆఫ్ ది హోల్స్. ఈ ఇన్సైడ్ మైక్రోమీటర్ అనేటువంటిది మనం డయామీటర్ ఆఫ్ ది హోల్స్ని మెజర్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫిగర్ నెంబర్ 2 కనుక గమనిస్తే మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, డయామీటర్ ఆఫ్ ది హోల్స్ని ఇన్సైడ్ మైక్రోమీటర్కి ఎక్స్టెన్షన్ రాడ్స్ వేసి కొలుస్తున్నారు. నెక్స్ట్, టు మెజర్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఇంటర్నల్ ప్యారలల్ సర్ఫేసెస్ లైక్ స్లాట్స్. అంటే ఈ మైక్రోమీటర్ని యూజ్ చేసి రెండు స్లాట్స్ మధ్యన గ్యాప్ని లేదా రెండు సర్ఫేస్ మధ్యలో డిస్టెన్స్ని మనం మెజర్ చేయడం కోసం యూజ్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్, పార్ట్స్ విషయానికి కనుక వస్తే పార్ట్స్ ఫాలోయింగ్ ఆర్ ది పార్ట్స్ ఆఫ్ ది ఇన్సైడ్ మైక్రోమీటర్. ఇన్సైడ్ మైక్రోమీటర్ యొక్క పార్ట్స్ విషయానికి కనుక వస్తే మనం ఇక్కడ ఫిగర్ నెంబర్ 3లో కనుక గమనిస్తే మీరు అర్థమవుతుంది. దీనికి హ్యాండిల్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఇది ఇక్కడ చూసారు కదా, ఎక్స్టెన్షన్ రాడ్స్ ఇక్కడ ఫిక్స్ చేస్తాం మనం. స్పేసింగ్ కాలర్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. లాకింగ్ కాలర్ స్క్రూ అనేటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది.
మైక్రోమీటర్ థ్రెడెడ్ పోర్షన్ అనేటువంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఇంకా మైక్రోమీటర్ హెడ్ విషయానికి వస్తే కనుక ఇట్ కాన్స్టాంట్ అండ్ స్లీవ్ ఇట్స్ కాన్స్టాంట్ ఏ స్లీవ్ ఏ థింబుల్ అండ్ యాన్యువల్ లాకింగ్ స్క్రూ ఫ్రమ్ ఎక్స్టర్నల్ రాడ్స్. ఈ స్లీవ్ అనేటువంటిది కాన్స్టెంట్ ఈ మైక్రోమీటర్ హెడ్ అనేటువంటిది మనకి థింబుల్ మరియు యాన్యువల్ లాకింగ్ స్క్రూ మరియు ఎక్స్టెన్షన్ రాడ్స్కి స్లీవ్ అనేటువంటిది ఉపయోగపడడం జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ రాడ్స్, దిస్ ఈజ్ ఫిట్టెడ్ ఇన్ ది హోల్ ప్రివెంటెడ్ ఇన్ ది బ్యారల్ ఆఫ్ ది మైక్రోమీటర్ హెడ్. ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటువంటివి మనకి బ్యారల్కి ఫిట్ చేయబడి ఉంటాయి. ఆ బ్యారల్ అనేటువంటిది మైక్రోమీటర్ హెడ్కు అటాచ్ చేయబడి ఉంటుంది. ఇట్స్ ప్రొవైడ్ అనదర్ మెజరింగ్ సర్ఫేసెస్. ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటువంటివి ఇంకా పెద్ద వాటిని మెజర్ చేయడం కోసం పెద్ద డయామీటర్స్ కానీ స్లాట్స్ కానీ మెజర్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ డిఫరెంట్ సైజెస్. ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటువంటివి డిఫరెంట్ సైజుల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ లాకింగ్ స్క్రూ, ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు లాక్ ద ఎక్స్టెన్షన్ రాడ్స్. ఈ లాకింగ్ స్క్రూ అనేటువంటిది ఎక్స్టెన్షన్ రాడ్స్ని లాక్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ హ్యాండిల్ విషయానికి వస్తే ఇట్ ఈస్ ఫిట్టెడ్ ఇన్ ది థ్రెడెడ్ హోల్ ప్రొవైడింగ్ ఇన్ ద మైక్రోమీటర్ హెడ్. ఈ హ్యాండిల్ అనేటువంటిది మనకి థ్రెడెడ్ హోల్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఈ హ్యాండిల్కి ఇది మైక్రోమీటర్ హెడ్కు ఫిట్ చేయబడి ఉంటుంది, అటాచ్ చేయబడి ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ద మైక్రోమీటర్ అసెంబుల్ వెల్ మెజరింగ్ ద డీప్ బార్స్. అంటే ఇది మనం మైక్రోమీటర్ అసెంబ్లీలో ఇది హోల్స్ని మెజర్ చేయడం కోసం, డీప్ బార్స్ మెజరింగ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ స్పేసింగ్ కాలర్, ఇట్ ఈస్ యాడెడ్ టు ద ఎక్స్టెన్షన్ రాడ్స్ ఫర్ ది అడిషనల్ లెంత్. ఈ స్పేసింగ్ కాలర్ అనేటువంటిది ఎక్స్టెన్షన్ రాడ్స్కి అడిషనల్ లెంత్ యాడ్ చేయడం కోసం ఈ కాలర్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఇది డిఫరెంట్ సైజుల్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ద రేంజ్ ఆఫ్ ది ఇన్సైడ్ మైక్రోమీటర్ యొక్క రేంజ్ వచ్చేసరికి యూజింగ్ ద డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ రాడ్స్ అండ్ స్పేసింగ్ కాలర్స్ ద ఫాలోయింగ్ రేంజెస్ ఆర్ మెజర్డ్ కెన్ బి టేకెన్. అంటే ఈ మైక్రోమీటర్ యొక్క రేంజ్ వచ్చేసరికి మనకి ఎక్స్టెన్షన్ రాడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, స్పేసింగ్ కాలర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి 25 to 50, 50 to 200, 50 to 300, 200 to 500, 200 to 1000 mm ఎక్స్టెన్షన్ రాడ్స్ ఆర్ కాలర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఇన్సైడ్ మైక్రోమీటర్ రేంజ్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ రాడ్స్, ఇన్సైడ్ మైక్రోమీటర్ యొక్క ఎక్స్టెన్షన్ రాడ్స్కి రేంజ్ 50 to 200 ఉంటుంది. ఇన్సైడ్ మైక్రోమీటర్లో చెక్కింగ్ ద ప్యారలిజం ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది డీప్ బార్స్. ఈ ఇన్సైడ్ మైక్రోమీటర్ ఉపయోగించి మనం ప్యారలిజంని చెక్ చేసి సర్ఫేస్ పైన డీప్ బార్స్తో ప్యారలిజంని మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ కనుక మనం చూసుకుంటే ఇవి ఎక్స్టెన్షన్ రాడ్స్, వీటి రేంజెస్ కూడా వీటిపైన మెన్షన్ చేసి ఉంటారు. నెక్స్ట్ అండ్ ఎక్స్టెండెడ్ హ్యాండిల్ కెన్ బి యూజ్డ్ వెల్ మెజరింగ్ డీప్ బోర్స్. అంటే మనం డీప్ బోర్స్ ఏవైతే ఉన్నాయో అవి మెజరింగ్ చేసేటప్పుడు మనం ఎక్స్టెండెడ్ హ్యాండిల్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. ఇక్కడ ఫిగర్ నెంబర్ 4 కనుక గమనిస్తే ఇంత లోతు గల మైక్రోమీటర్ ఉంది. మైక్రోమీటర్ని మనం డైరెక్ట్గా పట్టుకోలేం కదా, అందుకని హ్యాండిల్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి కోసం మనకి ఇది ఉపయోగపడుతుంది. ఫర్ చెకింగ్ ద ప్యారలిజం ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది బోర్ యొక్క ప్యారలిజంని చెక్ చేయడం కోసం
మనం దీన్ని కిందికి పైకి మూవ్ చేసినప్పుడు ప్యారలల్ అనేటువంటి మనకి చెక్ చేస్తాం మనం. ఫైండ్ అవుట్ ద రీడింగ్ అట్ 2 or 3 pieces. అంటే మనం రీడింగ్ తీయడం కోసం 2 or 3 ప్లేసెస్లో రీడింగ్ తీసేటప్పుడు మనకి వన్ రీడింగ్ అట్ ద టాప్, అనదర్ రీడింగ్ అట్ ద మిడిల్ అండ్ థర్డ్ రీడింగ్ అట్ ద బాటమ్ ఆఫ్ ది బోర్. మనం ఏదైనా ఒక బోర్కి వేరు పొజిషన్లో మనం మెజర్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు పైన, మధ్యలో మరియు కింద రీడింగ్ తీసుకుంటాం. ఇఫ్ ఆల్ దీస్ రీడింగ్స్ ఆర్ ది సేమ్, ఆ రీడింగ్స్ అన్నీ సేమ్ అయితే దెన్ ద సర్ఫేస్ ఆఫ్ ది బోర్ ఈజ్ ప్యారలల్. అంటే అవి మూడు సేమ్ మెజర్మెంట్ అయితే కనుక సర్ఫేస్ బోర్ అనేటువంటిది ప్యారలల్గా ఉంటుంది. దాని ఎనీ వేరియేషన్ ఇన్ ది రీడింగ్స్ షో యాజ్ ది ఎర్రర్ ఇఫ్ ది బోర్. ఒకవేళ అలా కాకుండా బోర్ యొక్క సైజెస్ అనేటువంటి మొదటి, మధ్య లేదా చివరి భాగంలో ఎటువంటి చేంజెస్ ఉన్న ఈ రీడింగ్ అనేటువంటిది వేరీ అవుతుంది, మారిపోతుంది. నెక్స్ట్ ప్రికాషన్స్ విషయానికి కనుక వస్తే మనం ముందు డయాగ్రామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బోరు చెక్ చేసేటప్పుడు ఇక్కడ ఒక మెజర్మెంట్, ఇక్కడ మెజర్మెంట్ వచ్చినప్పుడు ఈ మైక్రోమీటర్ యొక్క రీడింగ్ అనేటువంటిది మారిపోతుంది కదా, అప్పుడు మనకు తెలుస్తుంది ఈ బోరు కరెక్ట్గా లేదు అని. నెక్స్ట్ ప్రికాషన్స్ విషయానికి వస్తే ఎన్షూర్ దట్ ద ఎక్స్టెన్షన్ రాడ్ స్పేసింగ్ కాలర్స్ ఆర్ ఫిట్టెడ్ కరెక్ట్లీ. అంటే మనం ది ఇన్సైడ్ మైక్రోమీటర్ని యూజ్ చేసి మెజరింగ్ తీసుకునేటప్పుడు ఎక్స్టెన్షన్ రాడ్స్ని యూజ్ చేసేటప్పుడు స్పేసింగ్ కాలర్స్ అనేటువంటివి కరెక్ట్గా ఫిట్ చేసుకోవాలి. చెక్ ద జీరో సెట్టింగ్ ఇన్ ది ఇన్సైడ్ మైక్రోమీటర్ విత్ అన్ అవుట్సైడ్ మైక్రోమీటర్. మనం ఇన్సైడ్ మైక్రోమీటర్ యొక్క జీరో సెట్టింగ్ని చెక్ చేయడం కోసం మనం అవుట్సైడ్ మైక్రోమీటర్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఎన్షూర్ దట్ మెజరింగ్ ఫేసెస్ ఆర్ పర్పెండిక్యులర్ టు ది యాక్సిస్ అండ్ ద హ్యాండిల్ ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ ది అబోవ్. అంటే మనం మెజరింగ్ ఫేసెస్ అనేటువంటివి పర్పెండిక్యులర్ యాక్సిస్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. హ్యాండిల్ అనేటువంటిది దానికి ప్యారలల్ యాక్సిస్లో ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. వెన్ ద మెజరింగ్ బోర్డ్స్ ద మైక్రోమీటర్ మస్ట్ బి సెట్ ఫర్ లార్జెస్ట్ వాల్యూ. మనం ఎప్పుడైతే బోర్స్ని మెజర్ చేస్తున్నామో ఆ మైక్రోమీటర్ సెట్స్ యొక్క లార్జ్ వాల్యూని సెట్ చేసి బోర్న్ అనేటువంటిది మనం చెక్ చేయాలి. వెల్ మెజరింగ్ ద బిట్వీన్ ద ఫ్లాట్ సర్ఫేస్ మైక్రోమీటర్ షుడ్ బి సెట్ ఫర్ ద స్మాలెస్ట్ వాల్యూ. అంటే మనం ఎప్పుడైతే ఫ్లాట్ సర్ఫేసెస్ని మెజరింగ్ చేస్తున్నామో అప్పుడు మనం స్మాలెస్ట్ వాల్యూ పెట్టి మనం చెక్ చేయడం అనేటువంటిది తీసుకోవాలి. ఇక్కడ కనుక మనం చూసుకుంటే మెజర్ చేస్తున్నారు. ఇక్కడ ఇందులో స్మాలెస్ట్ వాల్యూ పెట్టి మనం రీడింగ్ అనేటువంటిది తీసుకోవాలి. స్మాలెస్ట్ వాల్యూ పెట్టి ఇలా అటు ఇటుగా తిప్పినప్పుడు మనకి బిగ్గర్ వాల్యూ వస్తుంది. బిగ్గర్ వాల్యూ అనేటువంటిది కరెక్ట్ అనమాట. ఎన్షూర్ దట్ ద వాల్ సర్ఫేస్ ఆఫ్ ది బోర్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ బర్, ఆయిల్ ఎక్సెట్రా. అంటే మనం మెజరింగ్ చేసేటప్పుడు ఈ బోర్ సర్ఫేస్ బర్ర్ మరియు ఆయిల్ ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. బిఫోర్ యూజింగ్ అన్ ఇన్సైడ్ మైక్రోమీటర్. మనం ఇన్సైడ్ మైక్రోమీటర్ని యూజ్ చేయడం కంటే ముందు ఆ మెజర్ చేసేటువంటి బోర్ ఏదైతే ఉందో దాన్ని బర్ ఫ్రీ మరియు ఆయిల్ ఫ్రీ మరియు గ్రీజ్ అలా ఎక్సెట్రా ఫ్రీగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. సెట్ ద ఇన్సైడ్ మైక్రోమీటర్ ఇన్ ద బోర్ టు ద కరెక్ట్ ఫీల్. అంటే మనం ఎప్పుడైతే బోర్లో మనం ఇన్సైడ్ మైక్రోమీటర్ని యూజ్ చేసి మెజరింగ్ చేస్తున్నామో అప్పుడు మనం కరెక్ట్ పొజిషన్లో ఇన్సైడ్ మైక్రోమీటర్ అనేటువంటిది పంపాలి. డు నాట్ డార్క్ అండ్ ఫోర్స్ ఇన్ ది ఇన్సైడ్ మైక్రోమీటర్ ఇన్ ద బోర్. మనం బోర్లో మెజర్ చేసేటప్పుడు
ఒకవేళ మైక్రోమీటర్ అనేటువంటిది స్ట్రక్ అయితే దాని మీద ఎలాంటి ప్రెజర్స్ అప్లై చేసి పంపేయడానికి మనం టై చేయకూడదు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెప్త్ మైక్రోమీటర్. డెప్త్ మైక్రోమీటర్ విషయానికి కనుక వస్తే, కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ద డెప్త్ మైక్రోమీటర్ కన్సిస్ట్ ఆఫ్ ది స్టాక్ ఆన్ విచ్ ఏ గ్రాడ్యుయేటెడ్ స్లీవ్ ఈజ్ ఫిట్టెడ్. ఈ డెప్త్ మైక్రోమీటర్కి స్టాక్ పైన గ్రాడ్యుయేషన్ మార్క్ చేయబడి ఇది మైక్రోమీటర్కి ఫిట్ చేయబడి ఉంటుంది. The other end of the sleeve is threaded with the 0.5 mm pitch V thread. అంటే ఒక ఎండ్ అనేటువంటిది మనకి మెజరింగ్ చేసుకోవడానికి, మరొక ఎండ్ అనేటువంటిది థ్రెడ్స్ వేసి థ్రెడ్డింగ్ పొజిషన్ కలిగి అది V థ్రెడ్ పొజిషను 0.5 mm పిచ్ కలిగి ఉంటుంది. The thimble which is internally threaded in the same pitch and form mats with the threaded sleeve and slide over it. అంటే థింబుల్ యొక్క ఇంటర్నల్ భాగంలో కూడా థ్రెడెడ్ పోర్షన్ కలిగి ఉంటుంది మరియు సేమ్ పిచ్తో థింబుల్ యొక్క ఇంటర్నల్ భాగం థ్రెడ్ చేయబడింది మరియు థ్రెడెడ్ స్లీవ్ యొక్క పిచ్చు సేమ్ అనమాట. ఇవి రెండు కాంటాక్ట్ అయ్యి స్లైడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ద అదర్ ఎండ్ ఆఫ్ ది థింబుల్ హ్యాస్ బి ఎక్స్టర్నల్ స్టెప్ మిషన్డ్ అండ్ ద థ్రెడెడ్ టు అకామిడేటెడ్ ద థింబుల్ క్యాప్. అంటే ఈ థింబుల్ యొక్క అదర్ ఎండ్ అనేటువంటిది ఎక్స్టర్నల్ స్టెప్ అనమాట. మిషన్డ్ ద థ్రెడెడ్ అకామిడేటింగ్ ద థింబుల్ క్యాప్. అంటే థింబుల్ క్యాప్ని మనం అకామిడేట్ చేయడం కోసం ఈ థింబుల్కి అనదర్ ఎండ్ అనేటువంటిది ఎక్స్టర్నల్ థ్రెడ్స్ కలిగి ఈ థింబుల్ క్యాప్ని అటాచ్ చేయడం కోసం వెసులుబాటుగా ఉంటుంది. ఇక్కడ ఫిగర్ నెంబర్ 1 కనుక గమనిస్తే మనకి దీన్ని స్టాక్ అంటాం, దీన్ని లాక్ అంటాం. ఇది స్లీవ్స్ అని గ్రాడ్యుయేటెడ్ అంటే గ్రాడ్యుయేషన్ స్లీవ్ పైన గ్రాడ్యుయేషన్స్ కలిగి ఉన్నాయి. దీన్ని మనం థింబుల్ అంటాం, దీన్ని క్యాప్ అంటాం. ఇక నెక్స్ట్, ఏ సెట్ ఆఫ్ ఎక్స్టర్నల్ రాడ్స్ ఈజ్ జనరలీ సప్లైడ్. ఈ డెప్త్ మైక్రోమీటర్కి మనకి ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటువంటివి కలిగి ఉంటుంది. ఈచ్ ఆఫ్ ది దెమ్ రేంజ్ ఆఫ్ ది దట్ కెన్ బి మెజర్డ్ విత్ దట్ రాడ్స్. అంటే ఈ రాడ్స్ని యూజ్ చేసి సమ్ డిఫరెంట్ మెజర్మెంట్ రేంజెస్ అనేటువంటివి ఉన్నాయి. ఎంగ్రేవ్డ్ యాజ్ 0 to 25 mm ఒకటి, 25 to 50, 50 to 75, 75 to 100, 100 to 125 మరియు 125 to 150 mm ఎక్స్టర్నల్ రాడ్స్ అనేటువంటివి ఉన్నాయి. దీని రేంజెస్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఎక్స్టెన్షన్ రాడ్స్ కెన్ బి ఇన్సర్టెడ్ ఇన్సైడ్ ద థింబుల్ ఆఫ్ ది థింబుల్ అండ్ స్లీవ్. ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటువంటివి మనకి థింబుల్ మరియు స్లీవ్కి ఇన్సర్ట్ చేయడం కోసం వెసులుబాటుగా ఉంటుంది. ది ఎక్స్టెన్షన్ రాడ్స్ హ్యావ్ ఏ కాలర్ హెడ్ విచ్ హెల్ప్స్ టు ద రాడ్ టు బి హోల్డ్ ఫ్రేమ్లీ. అంటే ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్కి అనేటువంటిది కాలర్ హెడ్ ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ఇది మనం పట్టుకోవడం కోసం, హోల్డ్ చేయడం కోసం, పర్ఫెక్ట్గా పట్టుకోవడం కోసం వెసులుబాటుగా ఉంటుంది. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఫిగర్ నెంబర్ 2లో ఇవి ఎక్స్టెన్షన్ రాడ్స్, దీనిపైన కోలార్ ఉంటుంది. అది మనం ఫిట్ చేయడం కోసం పట్టుకోవడం కోసం వెసులుబాటుగా ఉంటుంది. నెక్స్ట్, మెజరింగ్ ఫేస్ ఆఫ్ ది స్టాక్ అండ్ ద రాడ్ ఆర్ హార్డినెడ్, టెంపర్డ్ అండ్ గ్రౌండ్. ఈ మెజరింగ్ ఫేస్ అనేటువంటిది మనకి
రాడ్ యొక్క మెజరింగ్ ఫేస్ అనేటువంటిది హార్నెట్ చేయబడి టెంపర్ చేయబడి ఉంటుంది. ద మెజరింగ్ ఫేస్ ఆఫ్ ది స్టాక్ ఈజ్ ప్రిఫర్లీ మిషన్డ్ ఫ్లాట్. ఈ మెజరింగ్ ఫేస్ అనేటువంటిది మనకి పర్ఫెక్ట్గా ఫ్లాట్ మిషన్డ్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్, ద ఎక్స్టెన్షన్ రాడ్స్ ఆర్ మే బీ రిమూవ్డ్ అండ్ రీప్లేస్ ద అకామిడేటింగ్ ద సైజ్ ఆఫ్ ది డెప్త్ టు మెజర్డ్. అంటే మనం ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటువంటివి మనం రిమూవ్ చేసి వేరే ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటువంటివి మనకి పెట్టుకోవచ్చు. మనం ఎంత డెప్త్ అయితే మెజర్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఎక్స్టెన్షన్ రాడ్స్ని చేంజ్ చేసుకోవడం కోసం వెసులుబాటుగా ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇంకా గ్రాడ్యుయేషన్స్ అండ్ లీస్ట్ కౌంట్. ఆన్ ది స్లీవ్ బాటమ్ లైన్ ఈజ్ మార్క్డ్ ఫర్ ఎ లెంత్ ఆఫ్ ది 25 mm. అంటే దీని స్లీవ్ పైన డాటమ్ లైన్ మార్క్ చేయబడి దాని లెంత్ 25 mm లెంత్ కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 25 ఈక్వల్ పార్ట్స్ అండ్ గ్రాడ్యుయేటెడ్ ఈచ్ లైన్ ఈజ్ రిప్రజెంటెడ్ 1 millimeter. అంటే ఈ 25 mm డాటమ్ లైన్ అనేటువంటిది 25 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. దాని మీద గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. ఈచ్ గ్రాడ్యుయేషన్ని మనం 1 millimeter అని కన్సిడర్ చేస్తాం. ఈచ్ ఫిఫ్త్ లైన్ ఈజ్ డ్రా ఏ లిటిల్ లాంగర్ అండ్ నంబర్డ్. అంటే ప్రతి ఫిఫ్త్ లైను అనేటువంటిది కొంచెం పెద్దగా నెంబరింగ్ ఇవ్వబడి ఉంటుంది. ఈచ్ లైన్ ఈజ్ రిప్రజెంటింగ్ 1 mm. ఫర్దర్ సబ్ డివిజన్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఈ 1 mmని మళ్ళీ 2 సబ్ డివిజన్స్గా చేసి ఆ సబ్ డివిజన్ ఒక 1 పార్ట్ వచ్చేసి మనకి 0.05 mmని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ కనుక మీరు చూసుకుంటే ఇది 25 mm డాటమ్ లైను, దీనిపైన 25 mm మెజరింగ్ ఇవ్వబడి ఉంటుంది. ప్రతి ఒక్క లైను 1 mmని రిప్రజెంట్ చేస్తుంది. దీనికి సబ్ డివిజన్స్ ఉంటాయి. దాన్ని మనం 0.5 mm అని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, ద గ్రాడ్యుయేషన్స్ ఆర్ నంబర్డ్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్ టు ద మార్క్డ్ ఆన్ ది అవుట్ సైడ్ మైక్రోమీటర్. అంటే ఈ డెప్త్ మైక్రోమీటర్లో ఏదైతే గ్రాడ్యుయేషన్స్ అనేవి ఉంటాయో అవి రివర్స్ డైరెక్షన్లో ఉంటాయి అవుట్ సైడ్ మైక్రోమీటర్తో పోలిస్తే. ద జీరో గ్రాడ్యుయేషన్స్ ఆఫ్ ది స్లీవ్ ఈజ్ ఆన్ టాప్ అండ్ ద 25 mm గ్రాడ్యుయేషన్స్ నియర్ ద స్టాక్. అంటే జీరో గ్రాడ్యుయేషన్స్ అనేటువంటివి మనకి స్లీవ్కి టాప్ సైడ్లో ఉన్నటువంటి స్లీవ్కి దగ్గరగా ఉంటాయి. మరియు 25 mm గ్రాడ్యుయేషన్స్ వచ్చేసి నియర్ స్టాక్కి దగ్గరగా 25 mm గ్రాడ్యుయేషన్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. ద బివెలెడ్జ్ ఆఫ్ ది థింబుల్ ఈజ్ ఆల్సో గ్రాడ్యుయేటెడ్. బివెలెడ్జ్ థింబుల్ అనేటువంటిది మనకి గ్రాడ్యుయేట్ చేయబడి ఉంటుంది. ద సర్కంఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డివైడ్ ఇంటూ 50 ఈక్వల్ పార్ట్స్. ఎవ్రీ ఫిఫ్త్ డివిజన్ లైన్ ఈజ్ డ్రా ఇంటూ లిటిల్ లాంగర్ అండ్ నెంబర్డ్. అంటే ఈ సర్కంఫరెన్స్ కలిగి ఉన్నటువంటి థింబుల్ అనేటువంటిది టోటల్గా 50 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయబడి ఉంటుంది. ప్రతి ఫిఫ్త్ లైన్కి కొంచెం పెద్దగా లైన్ గీయబడి ఉంటుంది. దానికి నెంబరింగ్ ఇవ్వబడి ఉంటుంది. ద నెంబరింగ్ ఈజ్ ద రివర్స్ డైరెక్షన్ ఆఫ్ ది ఇంక్రీజ్ ఫామ్. అంటే ఈ నెంబరింగ్ అనేటువంటిది రివర్స్ డైరెక్షన్లో కలిగి ఉంటుంది. 0, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 మరియు 50 అనేటువంటిది రివర్స్ డైరెక్షన్లో కలిగి ఉంటాయి. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్టయితే ఫిగర్ నెంబర్ 4లో 0, 10, 15 ఇలా ఉన్నాయి చూసారా. ఇది 0, ఇక్కడ 5, 10 అలా గీయబడి గ్రాడ్యుయేషన్ మార్క్ చేయబడి ఉంటాయి. ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ రాడ్స్ ఫర్ వన్
full turn of the thimble is one pitch which is 0.5 mm. మనకి ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ వల్ల అడ్వాంటేజ్ ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ ఒక టర్న్ థింబుల్ ఒక టర్న్ కనుక తిరిగితే ఈ ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటువంటివి మనకి 0.5 mm అనేటువంటిది మూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే థింబుల్ అనేటువంటిది ఒక రొటేషన్ కనుక కంప్లీట్ చేసుకుంటే ఈ ఎక్స్టెన్షన్ రాడ్ అనేటువంటిది 0.5 mm అనేటువంటిది మూవ్ అవ్వడం జరుగుతుంది. దెర్ఫోర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది ఎక్స్టెన్షన్ రాడ్స్ ఫర్ one division movement of the thimble will be equal to, అంటే ఈ థింబుల్ అనేటువంటిది ఒక గ్రాడ్యుయేషన్ కనుక మూవ్ అవుతే ఇది ఒక గ్రాడ్యుయేషన్ మూవ్ అయినప్పుడు 0.5/50 వేసుకుంటే మనకి 0.01 mm అనేటువంటిది రావడం జరుగుతుంది. థింబుల్ కనుక ఒక్క గ్రాడ్యుయేషన్ 50 గ్రాడ్యుయేషన్స్లో ఒక గ్రాడ్యుయేషన్ కనుక మూవ్ అయితే ఎక్స్టెన్షన్ రాడ్స్ అనేటువంటివి 0.01 mm మూవ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే దిస్ విల్ బి స్మాలెస్ట్ మెజర్మెంట్ దట్ కెన్ బి టేకెన్ విత్ దిస్ ఇన్స్ట్రుమెంట్ అండ్ సో దిస్ ఈజ్ యాక్యురసీ ఆఫ్ దిస్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఈ ఇన్సైడ్ మైక్రోమీటర్ అనేటువంటిది స్మాలెస్ట్ మెజర్మెంట్స్ కూడా తీసుకోగలదు. అందుకనే దీన్ని మనం యాక్యురసీ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ అని అంటాము. రీడింగ్ ఆఫ్ ది డెప్త్ మైక్రోమీటర్, బ్యారల్ రీడింగు 1 mm ఈచ్ డివిజను, 8x1 8 mm, సబ్ డివిజను ఈ ఫిగర్లో కనుక చూసుకుంటే మనకి బ్యారల్ రీడింగ్ అనేటువంటిది ఈ డైరెక్షన్లో తీసుకోవాలి. మనం 8 mm దాటి 9 mmకి దగ్గరగా వచ్చింది. 8 mm దాటి 8.5 దాటింది. 8.5 అంటే ఇక్కడ ఆపోజిట్లో ఉంది కదా, అది కూడా దాటిపోయింది. 8.5లో దాటి మనకి 1 2 3 0.03 mm తక్కువగా ఉంది 9 mmకి. చూద్దాం మనం మెజర్మెంట్ అనేటువంటిది. ఇక్కడ బ్యారల్ రీడింగ్ అనేటువంటిది 8 గ్రాడ్యుయేషన్ జరిగింది. 1 బ్యారల్ రీడింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 mm, 8 mm క్రాస్ అయింది. సబ్ డివిజన్స్ వచ్చేసి 1 సబ్ డివిజన్ క్రాస్ అయింది 50 mm. థింబుల్ రీడింగ్ వచ్చేసి 0.03. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మొత్తం టోటల్ రీడింగ్ వచ్చేసి 8.53 mm రీడింగ్ అనేటువంటిది ఈ ఫిగర్లో చూపించినట్టుగా 8.53 mm రీడింగ్ అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ కానీ చూసుకుంటే ది బ్యారల్ రీడింగ్ మెయిన్ డివిజన్ అండ్ సబ్ డివిజన్స్ హ్యావ్ బిన్ హిడెన్ కవర్డ్ బై ది థింబుల్. ఇందులో బ్యారల్ రీడింగ్స్ మెయిన్ డివిజన్ మరియు సబ్ డివిజన్స్ అనేటువంటివి థింబుల్ యొక్క కవర్ పైన కనపడకుండా ఉన్నాయి మనకి అని చెప్తున్నాడు. యూజింగ్ ఆఫ్ డెప్త్ మైక్రోమీటర్. డెప్త్ మైక్రోమీటర్స్ ఆర్ స్పెషల్ మైక్రోమీటర్స్ యూజ్డ్ టు మెజర్. ఈ డెప్త్ మైక్రోమీటర్స్ అనేటువంటి మైక్రోమీటర్స్ల కల్లా స్పెషల్గా యూజ్ చేస్తారు. ద డెప్త్ ఆఫ్ ది హోల్స్ డెప్త్ మెజర్ చేయడం కోసం ఈ డెప్త్ మైక్రోమీటర్ని యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ద ఎడ్జ్ ఆఫ్ గ్రూవ్స్ అండ్ రిసోర్సెస్. గ్రూవ్స్ యొక్క డెప్త్ని మనం మెజర్ చేయడం కోసం ఈ ఇన్సైడ్ మైక్రోమీటర్ అనేటువంటి యూజ్ అవుతుంది. ఇన్ ద హైట్ ఆఫ్ ది షోల్డర్స్ ఆర్ ప్రొజెక్షన్. హైట్ మరియు ప్రొజెక్షన్ షోల్డర్స్ అని మనం మెజర్ చేయడం కోసం ఈ ఇన్సైడ్ మైక్రోమీటర్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డిజిటల్ మైక్రోమీటర్ విషయానికి వస్తే డిజిటల్ మైక్రోమీటర్స్ ఈజ్ వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ అండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ మెజరింగ్ ఎక్విప్మెంట్ ఇన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ.
ఈ డిజిటల్ మైక్రోమీటర్స్ అనేటువంటివి సింపుల్ మరియు ఎక్కువగా సింపుల్గా మెజర్ చేయడం కోసం మరియు ఎక్కువగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేసే మైక్రోమీటర్ ఈ డిజిటల్ మైక్రోమీటర్. ఇట్ ఈస్ సింప్లిసిటీ అండ్ వెరీ versatile nature of the digital micrometers so popular. అంటే ఈ డిజిటల్ మైక్రోమీటర్స్ అనేటువంటివి మనం సింప్లిసిటీ నార్మల్గా కలిగి నేచర్లో ఇవి సింప్లిసిటీతో పాటు వేర్వేరు నేచర్ హాట్ ఆర్ కోల్డ్ ప్రదేశాల్లో కూడా మనకి మెజరింగ్ చేసుకోవడం కోసం ఈ డిజిటల్ మైక్రోమీటర్స్ అనేటువంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజిటల్ మైక్రోమీటర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజిటల్ మైక్రోమీటర్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం డిజిటల్ మైక్రోమీటర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఎల్సిడి డిస్ప్లేస్ మెజరింగ్ ద డేటా అండ్ మార్క్స్ డైరెక్ట్ రీడింగ్ అవుట్ విత్ రెజల్యూషన్ ఆఫ్ 0.001 mm. అంటే ఈ డిజిటల్ మైక్రోమీటర్కి ఎల్సిడి డిస్ప్లే ప్రొవైడ్ చేయబడి డైరెక్ట్ రీడింగ్ తీసుకోవడానికి ఇందులో రెజల్యూషన్ వచ్చి 0.001 mm రెజల్యూషన్లో మనం మెజరింగ్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ద ఒరిజినల్ సెట్టింగ్ mm in inch కన్వర్షన్ స్విచ్ ఫర్ ది అబ్సల్యూట్ అండ్ ఇంక్రిమెంటల్ మెజర్మెంట్స్. అంటే మనం ఈ డిజిటల్ మైక్రోమీటర్ యూజ్ చేసి మరియు ఇంచుల్లో మెజర్మెంట్ తీసుకోవడానికి కన్వర్షన్ చేసుకోవడానికి దీనికి ఇంక్రిమెంటల్ మెజర్మెంట్స్ తీసుకోవడం కోసం దీనికి స్విచ్ చేసుకోవడానికి ఇంచెస్ మరియు మెట్రిక్ మరియు బ్రిటిష్ సిస్టంలో మెజర్మెంట్ తీసుకోవడానికి వెసులుబాటుగా ఉంటుంది. కార్బైడ్ టిప్డ్ మెజరింగ్ ఫేసెస్ అనేటువంటివి వీటికి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి. రాచెట్ ఎన్ష్యూర్ వేరియబుల్ మెజర్మెంట్స్ అండ్ యాక్యురేట్ రిప్రజెంటబుల్ రీడింగ్స్. రాచెట్ అనేటువంటిది దీనికి ప్రొవైడ్ చేయబడి యాక్యురేట్ రిప్రజెంటబుల్ రీడింగ్స్ తీసుకోవడం కోసం మనకి వెసులుబాటుగా ఉంటుంది. ఇక్కడ ఫిగర్ నెంబర్ 1 కనుక చూస్తే మనం డిజిటల్ మైక్రోమీటర్ యొక్క డయాగ్రామ్ కనిపిస్తుంది. ఇది 0 to 25 mm గల జాబ్స్ని మెజర్ చేయగలదు. యాక్యురసీ వచ్చేసి దీనికి 0.01 mm యాక్యురసీతో మనం మెజర్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ కనుక చూస్తే మీరు 2 బటన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి, 2 మనం బ్రిటిష్ సిస్టంలోనా మెట్రిక్ సిస్టంలోనా ఏ సిస్టంలో మెజర్మెంట్ తీసుకోవడానికి. ఈ ఎల్సిడి డిస్ప్లేలో మనకి మెట్రిక్ సిస్టంలో విజిబుల్ అవ్వడానికి లేదా బ్రిటిష్ సిస్టంలో రీడింగ్ అనేటువంటిది రావడానికి ఇక్కడ స్విచ్ కూడా ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. యాక్యురసీ ఆఫ్ డిజిటల్ మైక్రోమీటర్. ఈ డిజిటల్ మైక్రోమీటర్స్ వచ్చేసి ప్రొవైడ్ ద 10 times మోర్ ప్రిసిషన్ అండ్ యాక్యురేట్. ఈ డిజిటల్ మైక్రోమీటర్ అనేటువంటివి 10 times మోస్ట్ యాక్యురేట్ ప్రిసిషన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీని యాక్యురసీ వచ్చేసి 0.00005 inches ఆర్ 0.001 mm రెజల్యూషన్లో యాక్యురేట్ మెజర్మెంట్స్ అని వస్తాయి. విత్ 0.001 inch ఆర్ 0.001 mm యాక్యురసీతో మనం మెజర్మెంట్స్ అనేటువంటివి తీసుకోవచ్చు. దీని రెజల్యూషన్ వచ్చేసరికి బ్రిటిష్ సిస్టంలో 0.00005 inches ఆర్ మెట్రిక్ సిస్టంలో వచ్చేసరికి 0.001 mm రెజల్యూషన్లో రీడింగ్ తీసుకోవచ్చు. యాక్యురసీ వచ్చేసరికి 0.0001 inch ఇన్ బ్రిటిష్ సిస్టమ్, 0.001 mm ఇన్ మెట్రిక్ సిస్టమ్ యాక్యురసీ అనేటువంటిది కలిగి ఉంది. నెక్స్ట్ మనం రీడింగ్ ఆఫ్ ది డిజిటల్ మైక్రోమీటర్ చూద్దాం. ద డిజిటల్ మైక్రోమీటర్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ ప్రిసిషన్
రీడింగ్ విత్ ఎల్సిడి డిస్ప్లే. అంటే ఈ డిజిటల్ మైక్రోమీటర్ అనేటువంటిది ప్రిసిషన్ రీడింగ్ తీసుకోవడానికి ఎల్సిడి డిస్ప్లే అనేటువంటిది ప్రొవైడ్ చేయబడి ఉంటుంది. ద రీడింగ్ ఈజ్ 14.05 mm యాజ్ షో ఇన్ ఫిగర్. ఈ ఫిగర్లో చూసినట్టయితే మనకి మెట్రిక్ సిస్టంలో రీడింగ్స్ అనేటువంటివి ఉన్నాయి. అది 14.05 mm రీడింగ్ అనేటువంటిది మనకి డిస్ప్లేలో ఇవ్వడం జరిగింది. రీడింగ్ ఆల్సో బై రీడింగ్ ద మార్క్ ఆన్ ది స్లీవ్ అండ్ ద థింబుల్. అంటే రీడింగ్ అనేటువంటిది మనకి స్లీవ్ మరియు థింబుల్లో మార్క్ చేయబడి ఉంటుంది. అది మనకి ఎల్సిడి డిస్ప్లేలో విజిబుల్గా ఉంటుంది. యూజువలీ ద రీడింగ్ ఫ్రమ్ లార్జ్ ఎల్సిడి డిస్ప్లే for the digital micrometer because the digital reading is more accurate. మనం ఎల్సిడి డిస్ప్లేతో డిజిటల్ మైక్రోమీటర్లో డిజిటల్ రీడింగ్స్ అనేటువంటివి మోర్ యాక్యురేట్గా తీసుకోవడం జరుగుతుంది. ద రీడింగ్ వన్ ఆఫ్ ది స్లీవ్ అండ్ థింబుల్ ఈజ్ జస్ట్ ఫర్ రిఫరెన్స్. అంటే మనకి దీంట్లో స్లీవ్ మరియు థింబుల్కు గ్రాడ్యుయేషన్స్ ఉంటూ ఉంటాయి. అవి జస్ట్ మనం రిఫరెన్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. రీడ్ ద మార్కింగ్స్ ఆన్ ది స్లీవ్ అండ్ థింబుల్ ఫెయిర్లీ. రీడ్ ద పాయింట్ విచ్ ద థింబుల్ స్టాప్ at it on the right of the sleeve. It is 14 mm here because the each line above the center long line represented at 1 mm, while each line below the center line is represented 0.5 mm. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్లీవ్ మరియు థింబుల్ పైన రీడింగ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, అవి మనం రిఫరెన్స్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. ఎక్కడైతే మనం ఆ మెజర్మెంట్స్ అనేటువంటి ఆపాలో అక్కడ రిఫరెన్స్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేస్తాం. దీంట్లో స్లీవ్లో 1 mm ఈచ్ లైన్ ఉంటుంది. మరియు ఆ స్లీవ్లో సబ్ డివిజన్స్ అనేటువంటివి 1 డివిజన్ వచ్చేసరికి 0.5 mmని మనకి రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్లీ రీడింగ్ రీడ్ ద మార్కింగ్ ఆఫ్ ది థింబుల్ యొక్క మార్కింగ్ కనుక చూసుకుంటే ఇవి ఇట్స్ బిట్వీన్ 5 to 6. సో ద నీడ్ టు ఎస్టిమేట్ ద రీడింగ్. మనం థింబుల్ మీద కనుక చూసుకుంటే ఇది 5 to 6 మధ్యలో ఉంది. రీడింగ్లో చూసినట్లయితే ఇక్కడ చూసుకుంటే కనుక 5 to 6 మధ్యలో ఉందంట. మనం దీన్ని రీడింగ్ ఎస్టిమేట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఇట్ ఈజ్ 0.05 mm ఫర్ ఈచ్ లైన్ హియర్ రిప్రజెంటెడ్ 0.001 mm. అంటే ఈ 5 to 6 మధ్యలో 0.001 mm గ్యాప్ ఉందంట. అట్లీస్ట్ యాడెడ్ ఆల్ ద రీడింగ్ అప్ టు 14 mm ప్లస్ 0.054 mm ఈజ్ ఈక్వల్స్ టు 14.054 mm. సో ద టోటల్ రీడింగ్ ఈజ్ 14.054 mm. అంటే మనకి స్లీవ్లో కనుక చూసుకుంటే 14 mm క్రాస్ అయి ఉంది, మరియు థింబుల్లో 5 to 6 మధ్యలో ఉంది. అది ఎల్సిడి డిస్ప్లేలో కనుక చూసుకుంటే మనం ఎగ్జాక్ట్గా 0.05 mmని రిప్రజెంట్ చేస్తుంది. ఇవి మొత్తం యాడ్ చేస్తే కనుక మనం స్లీవ్ మరియు థింబుల్ రీడింగ్ అనేటువంటిది యాడ్ చేస్తే మనకి 14.054 mm అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఏ డిజిటల్ మైక్రోమీటర్ యొక్క మెయింటెనెన్స్ విషయానికి కనుక వస్తే, నెవర్ అప్లై వోల్టేజ్, engraving with an electric pen or any part of the digital micrometer for fear to damaging the circuit. అంటే మనం ఈ డిజిటల్ మైక్రోమీటర్కి ఎప్పుడు వోల్టేజ్ అనేటువంటిది అప్లై చేయకూడదు, మరియు
అలా ఒకవేళ మనం వోల్టేజ్ కనుక అప్లై చేసినట్టయితే ఈ డిజిటల్ మైక్రోమీటర్ అనేటువంటిది సర్క్యూట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, ప్రెస్ ద ఆన్ అండ్ ఆఫ్ బటన్ show the power when the digital micrometer stands idly. Take out the battery if it stand idly for long time. అంటే మనం ఆన్ ఆఫ్ బటన్ని కనుక ప్రెస్ చేస్తే ఇది పవర్ ఆన్ అవ్వడం అనేటువంటిది డిజిటల్ మైక్రోమీటర్లో జరుగుతుంది. మళ్ళీ మరోసారి ప్రెస్ చేస్తే ఇది ఆఫ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అందువల్ల మనం ఎప్పుడైతే మెజర్మెంట్ తీసుకుంటామో అప్పుడు ఆన్ చేసుకోవాలి. మరి వెంటనే మనం దాన్ని ఉపయోగంలో లేనప్పుడు దాన్ని ఆఫ్ చేసి ఉంచాలి. అందువల్ల మనకి దీని బ్యాటరీ డిజిటల్ మైక్రోమీటర్ యొక్క బ్యాటరీ అనేటువంటిది లాంగ్ టైం వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఫర్ ద బ్యాటరీ abnormal display, digital flashing on even no display shows a flat battery. మనకి బ్యాటరీ విషయానికి వస్తే కనుక అబ్నార్మల్ డిస్ప్లే పైన డిజిటల్ ఫ్లాషింగ్ అనేటువంటిది ఈవెన్ ఆఫ్లో ఉన్నప్పటికీ డిజిటల్ ఫ్లాషింగ్ అనేటువంటిది జరుగుతుంది. దీనికి ఫ్లాట్ బ్యాటరీ అనేటువంటిది యూజ్ చేయడం జరుగుతుంది. దోస్ యూ షోల్డ్ పుష్ ద బ్యాటరీ కవర్ యాజ్ నారో డైరెక్షన్ అండ్ దెన్ ద రీప్లేస్ విత్ ఎ న్యూ బ్యాటరీ. అంటే బ్యాటరీ ఎప్పుడైతే మనకి అయిపోతుంది అనుకున్నప్పుడు ఇది డిజిటల్ ఫ్లాషింగ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. డిస్ప్లే కనపడకుండా పోయినప్పుడు బ్యాటరీలో పవర్ అయిపోయినట్టు. దీనికి మనం ఏం చేయాలంటే బ్యాటరీ యొక్క కవర్ని పుష్ చేసినట్టయితే బ్యాటరీ బయటికి రావడం జరుగుతుంది. బ్యాటరీ బయటకు వచ్చినప్పుడు ఓల్డ్ బ్యాటరీ తీసి న్యూ బ్యాటరీ తీసి మళ్ళీ పుష్ చేస్తే ఓల్డ్ బ్యాటరీ తీసి మళ్ళీ కొత్త బ్యాటరీ వేయమని చెప్తున్నాడు. ప్లీజ్ నోట్ ద పాజిటివ్ సైడ్ మోస్ట్ బి ఫేస్ అవుట్ ఈజ్ ద బ్యాటరీ బ్రాట్ ఫ్రమ్ మార్కెట్ డు నాట్ వర్క్ వెల్. అంటే పాజిటివ్ సైడ్ అనేటువంటిది ఎప్పుడు ఫేస్ చేసి ఉంచాలి. మనకి మార్కెట్లో దొరికేటువంటి బ్యాటరీస్ అనేటువంటివి ఎక్కువ కాలం మన్నిక రాకపోవచ్చు, అంటే పని చేయకపోవచ్చు. అది మనం పవర్ ఆఫ్లో ఉంచినప్పటికీ, మైక్రోమీటర్ని పవర్ ఆఫ్లో ఉంచినప్పటికీ అది బ్యాటరీ అనేటువంటి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. అందువలన మనం కరెక్ట్గా ఎవరైతే క్యాలిపర్స్కి బ్యాటరీస్ సప్లై చేస్తారో, సప్లయర్స్ ఉంటారో వాటిని మాత్రమే మనం కాంటాక్ట్ అవ్వడం మంచిది. నెక్స్ట్, ఫ్లాషింగ్ డిస్ప్లే షోస్ డెడ్ బ్యాటరీ. ఫ్లాషింగ్ డిస్ప్లే అనేటువంటిది మనకి బ్యాటరీ డెడ్ అయిందని మనకి ఇండికేట్ చేస్తుంది. ఇఫ్ దిస్ ఈజ్ ది కేస్ ప్లీజ్ రీప్లేస్ ద బ్యాటరీ అట్ వన్స్. అంటే అలా డిస్ప్లే అనేటువంటిది ఫ్లాష్ అయినప్పుడు బ్యాటరీ డెడ్ అయిందని మనకు అర్థమవుతుంది. మనం ఒకసారి బ్యాటరీని రీప్లేస్ చేయాలి. నో డిస్ప్లే షోస్ పూర్ కాంటాక్ట్ ఆఫ్ ది బ్యాటరీ ఆర్ షార్ట్ సర్క్యూట్ ఆఫ్ ది బోత్ పోల్స్ ఆఫ్ ది బ్యాటరీ. అంటే బ్యాటరీ అనేటువంటిది బోత్ పోల్స్ కాంటాక్ట్ అవ్వకుండా ఉంటే అది మనకి సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. బోత్ పోల్స్. ప్లీజ్ చెక్ ద అడ్జస్ట్ పోల్స్ ఫ్లాంక్స్ అండ్ బ్యాటరీ ఇన్సులేటర్ కవర్. అంటే బ్యాటరీ ఇన్సులేటర్ కవర్ నందు బ్యాటరీని మనం అడ్జస్ట్ చేయాలి, బోత్ పోల్స్. ఇన్ కేస్ వాటర్ ఎంటర్ ద బ్యాటరీ కవర్, ఓపెన్ ద కవర్ ఇమీడియట్లీ అండ్ blow the inside of the battery cover at a temperature if not more than 40 degrees centigrade till it gets dry. అంటే ఒకవేళ ఆ బ్యాటరీ కవర్లోకి కనుక వాటర్ పోయినట్లయితే మనం వెంటనే ఆ బ్యాటరీ కవర్ని ఓపెన్ చేసి బ్యాటరీ బయటకు తీసి 40 డిగ్రీ సెంటీగ్రేడ్స్ కంటే మించకుండా మనం దానికి టెంపరేచర్ ఇవ్వాలి. అది ఎంతవరకు అంటే ఆ బ్యాటరీ కవరు మరియు బ్యాటరీ అనేటువంటిది
డ్రై అయ్యేంత వరకు. అలా ఇవ్వడం వల్ల బ్యాటరీకి మరియు బ్యాటరీ కవర్లో ఉన్నటువంటి వాటరు అనేటువంటిది ఎవాపరేట్ అయ్యి డ్రై అయ్యి మనకి మళ్ళీ యూజ్ చేయడానికి రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోపై మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయగలరని